స్పీకర్ గారు మీ మీద చాలా కోపం మీద ఉన్నట్టున్నారు. మిమ్మల్ని వలస పక్షులని, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద వాలే పక్షులు, ఎండమావిలో నీళ్లు తాగే మనుషులు, ఇలాంటి మాటలు వలస పక్షులు అనేదంటే నేను వరంగల్కి వచ్చిన దానికి వలస పక్షి అని ఉంటాడు. వరంగల్కు రావాలనే ఇంట్రెస్ట్ మాకు లేదండి. ఎందుకంటే మేము 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో షాయంపేట కానీ పర్కాల్లో కానీ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త మా కోసం కుటుంబాలను వదిలిపెట్టుకొని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎవరికి మేము అన్యాయం చేయలేదు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేసాం, కానీ మమ్మల్ని నమ్ముకొని పనిచేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళని మేము వదిలేసి వచ్చేటప్పుడు మేము ఏడ్చినంత పని చేసాం, ఏడ్చినాం కూడా. ఈ రోజుకు నేను అటువైపు వెళ్తే వాళ్ళు ఏడుస్తారు, నేను ఏడుస్తాను. నన్ను చూసి మీరు వెళ్ళిపోయినారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు, అన్యాయం చేశారు, అనాథలం చేశారని చెప్పేసి. కానీ ఆ రోజు ఒక 3 months మాకు పార్టీకి మధ్యలో డిస్కషన్స్ జరిగినాయి. 3 months ముందు నుంచే కేసీఆర్ గారు రమ్మని అడుగుతున్నారు. మాకు అక్కడ ఉన్న కండిషన్ ఒకటే పెట్టాము, మేము షాయంపేట పర్కాలు అయితే వస్తాము, లేకపోతే రాము. అట్లా ఆ డిస్కషన్లో ఉండంగా ఆఖరికి 3 నెలల తర్వాత ఇంకా ఆయనకి బాగా ఒత్తిడి చేసి ఒకసారి వచ్చి కలవమని చెప్పి, కలిసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము, ఎక్కడో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇద్దరిని రమ్మని చెప్పు అన్నారు. ఆ రోజు మేము ఇద్దరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు చాలాసేపు అక్కడ దాదాపు 3-4 hours కూర్చున్నప్పుడు మేము అదే చెప్పామన్న, వాళ్ళని వదిలేసి మీరు రాలేము అని అంటే, నాకు తెలుసు మీరు వదిలేసి రాలేరు అని, కానీ ఈరోజు మనము పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి, దానికి మీరు అంగీకరించాలి. ఈరోజు నన్ను ఒక ఫాదర్ లాగా, ఒక తండ్రిలాగా, నా కూతురులాగా నేను చూసుకుంటాను. తప్పనిసరిగా అక్కడ సారీ ఓడించాలి అంటే ఇది ఒకటి మీరు సారీ అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే వలస పక్షి అన్నప్పుడు అంటే మరి అదే మత్స్యనాచారిని నువ్వు పోయి నిలబడు అని చెప్పి అనలేదు కదా. ఎందుకంటే మత్స్యనాచారి ఓడించలేడు ఆయనని, ఇంకెవరు లేరు. వరంగల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళ సీనియర్ నాయకులు ఉన్నారు, ఎవరిని అడగలేదు కదా. ఇప్పుడు ఈరోజు కడియం శ్రీహర్ గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడగొచ్చు కదా, ఆయన్ని కూడా అడగలేదు కదా. కేవలం కొండా దంపతులను పిలిచి అడిగినరు అని అంటే కొండా దంపతులు మాత్రమే ఆయనను ఓడించగలరు, కొత్త సీట్ అయినా కూడా ఓడించగలరు అని ఆయన పిలిచి కూర్చోబెట్టారు. అంతేగాని నేను అక్కడ ఓడిపోతానని చెప్పి ఇక్కడ వచ్చి నిలబడలేదు కదా వలస పక్షి అంటే. అది తప్పుడు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మేము సీఎం గారి ఆదేశాల మేరకే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేము రావడం జరిగింది, ఇక్కడ నిలబడడం జరిగింది. ఈరోజు నా కూతుర్ని వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి పోతున్నాం. అంతేగాని మేము వలస పక్షులు అంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా నాకు. చెట్టు మీదకి ఎందుకు వాలాము? ఇప్పుడు మా చెట్టు మీదనే మేము వాళ్తామంటే సీఎం గారు వద్దు ఇక్కడ ఉండండి అంటే మేము ఒక వ్యక్తిని ఆ రోజు నువ్వే నిలబడి ఓడిచ్చేస్తే అయిపోతుండే కదా. మరి పార్టీల మార్పు గురించి అన్నారేమో. పార్టీల మార్పు అంటే రంగులు మారడం అంటారు, నాకు తెలిసి వలస పక్షి అన్నారు. మామూలుగా నియోజకవర్గాలు మారితే వలస పక్షి అని ఉంటారు. పార్టీలు మారడం అనేది మేము ఏ పార్టీలు మారలేదు, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే మేము జగన్మోహన్ రెడ్డి అంటున్నాం, అది పార్టీ మారడం కానే కాదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత నష్టమైనా కష్టమైనా కూడా 2 సంవత్సరాలు మేము అక్కడే ఉన్నాము. ఎప్పుడైతే తెలంగాణ వాదం తీవ్రంగా ఉందో ఆయన ఒక మాట అనమంటే అనలేదు, బ్యాలెన్స్డ్గా అనండి మేము వెనకాల వస్తామన్నాము. 2-3 రోజులు చర్చలు చేశాము, అయినా కూడా ఆయన ఎక్కడ కూడా అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఆయన లోపల జైల్లో ఉన్నాడు, వీళ్ళకి చెప్పాడు సుబ్బారెడ్డి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెండ్ కావద్దు అని. వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు. అప్పుడు మాకు అర్థమైంది అంటే మేము పోయినా పర్వాలేదు, వాళ్ళు సమైక్యవాదం తీసుకోవాలని ఉన్నారని. అప్పుడు మేము అనుకున్నాం ఇంక ఈ టైంలో మనం బయట అడుగు పెట్టకపోతే ఇక తెలంగాణలో ప్రజల్లో మనం క్షమించరాని వాళ్ళం అవుతాము. సరైన టైము ఇప్పుడే, కాబట్టి వాళ్ళకి వాళ్ళ సైడ్ సపోర్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము బయటకు వచ్చినాక కూడా మేము కాంగ్రెస్లో చేరాలని వెళ్ళలేదు. అది కూడా చెప్పాలి, ఢిల్లీకి వెళ్ళాము, చాలాసార్లు దిగ్విజయ్ సింగ్ని కలవడానికి ట్రై చేసాము. ఇక అక్కడ కొంతమంది ఉంటారు, మాకు ఢిల్లీ అంటే లాబియింగ్ మాకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. రాజశేఖర రెడ్డి గారే మాకు లీడరు, ఆయనే లాబియింగ్, ఆయనే అన్నీ చూసుకునేవాళ్ళు. మాకు ఢిల్లీకి పోయే అవసరం కూడా ఎప్పుడు రాలేదు. కానీ అప్పుడు వచ్చింది మాకు ఎక్కడెక్కడ తిరగాలో, ఎవరెవరి దగ్గరికి తిరగాలో అన్ని చోట్ల తిరిగినాక అక్కడ మోసాలు అవన్నీ మాకు తెలియదు. ఉట్టిగా కలిపిస్తాము, మాకు మొదలు మాట ఇప్పిస్తామని చెప్పి అక్కడ ఒక వ్యక్తి రంగారెడ్డి గారని ఎమ్మెల్సీ దిగ్విజయ్ సింగ్ తోటి మాట్లాడి హామీ తీసుకున్నాక కండువాలు కప్పుకుందరు అని అన్నారు. సరే అని చెప్పి దిగ్విజయ్ సింగ్ దగ్గర పోగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళేటోడల్లా ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని ఆయన కూడా వచ్చి గబగబా ఆయనను బయటకు తీసుకొచ్చారు దిగ్విజయ్ సింగ్ని. కథం కండువాలు కప్పేశారు, మీడియా వాళ్ళని పిలిచేశారు, మొత్తం ఫోటోగ్రఫీ మీడియాకి అంతా ఎక్స్పోజ్ చేసేసారు. అసలు మేము షాకు. తర్వాత ఏంటంటే లేదన్నా ఇస్తారు. ఇక తర్వాత కొంచెం మాకు ఇబ్బందిగానే అనిపించింది, ఇక ఎటు పోలే సైలెంట్గా ఉండిపోయినాం మేము. ఆ తర్వాత ఈ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, వచ్చాము.
ఇప్పుడు రాజకీయాల్లో మేము ప్రజాసేవ కోసం మేము వచ్చాము, ప్రజలకు సేవ చేయాలి. మేము అధికారంలో ఉన్న అదే ప్రజాసేవ చేశాము, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాసేవ అదే చేశాము. ఈరోజు ఏదో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పదవులు అనుభవించాలని చెప్పి మేము పార్టీలోకి రాలేదు. ఒక పెద్ద మనిషి, ఒక వ్యక్తి మా మీద నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళు ఈ పార్టీలో ఉండాలి అని ఆహ్వానించారు, మేము వచ్చాము. కానీ చాలామంది వాళ్ళుగా బతిమలాడుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడాలి, కానీ మా గురించి అట్లా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే.